పురాతన కాలంలో ఖైదీలకు ఇవ్వబడే అతి క్రూరమైన శిక్షలు. నెంబర్ 1 స్కేపిజం. ఇందులో ముందుగా నేరం చేసిన ఖైదీని పడవలకి కట్టేసి అతని నోట్లో తేనె, పాలు ఇంకా ఇతర తీయటి పదార్థాలు పోసి నదిలో వదిలేసేవారు. కొన్ని గంటల తర్వాత ఆ ఖైదీ తిన్న తీయటి పదార్థాల కారణంగా అతని శరీరం మీద పురుగులు, కీటకాలు వచ్చి ఆ పదార్థాలను తినేవి. ఒకవేళ ఖైదీ పెద్ద నేరం చేస్తే పడవను వెనక్కి తీసి అతని నోట్లో ఇంకా తిని వేసి వదిలేసేవారు. అండ్ అతని ప్రాణాలు పోయేంత వరకు ఇలానే చేసేవారు. నెంబర్ 2 గుంగారావు. ఫ్రెండ్స్, ఈ శిక్షను ఎక్కువగా మన దేశంలోనే ఇచ్చేవారు. ఇందులో నేరస్తుడిని పండబెట్టి అతని తలను ఏరుగుకాలతో తొక్కించేవారు. నెంబర్ 3 టౌన్ స్క్వేర్ పనిష్మెంట్. ఫ్రెండ్స్, ఈ శిక్షలో ఖైదీని జనాలందరి ముందు కట్టేసేవారు. తర్వాత ప్రజల చేతనే ఆ ఖైదీని రాళ్లతో కొట్టించేవారు. ఆ రాళ్లు ఎక్కడ పడితే అక్కడ తగిలేవి. అండ్ చివరికి ఆ ఖైదీ నొప్పితో చనిపోయేవాడు. నెంబర్ 4 వుడెన్ హార్స్. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఆడుకునే ఈ చెక్క గుర్రాన్ని మీరు చూసే ఉంటారు. అయితే పురాతన కాలంలో ఖైదీలకు కూడా గుర్రపు స్వారీ చేయించేవారు. అయితే అది నిజమైన గుర్రం మీద కాదు, ఈ చెక్క మీద. యాక్చువల్లీ ఈ శిక్షలో చెక్కతో ఇలాంటి స్టాండ్ తయారు చేసేవారు. ఆ చెక్క ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉండేవి. తర్వాత ఖైదీని దాని మీద కూర్చోబెట్టి దాన్ని రైడ్ చేయని ఆదేశించేవారు. అయినా ఈ వుడెన్ హార్స్ అంత డేంజరస్ అయితే కాదు. బట్ ఫ్రెండ్స్, ఖైదీలకు